దీపావళి అంటే క్రాకర్సే కాదు, అంతకు మించిన అలంకరణ. ప్రతి ఒక్కరూ ఇంటిని, కార్యాలయాలను పూలతో ప్రత్యేకంగా తీర్చిదిద్దుతారు. డిమాండ్కు తగ్గట్టే మార్కెట్లను పూలు ముంచెత్తాయి. ఆ డీటెయిల్స్ మా ప్రతినిధి సుప్రియ అందిస్తారు. ఇదిగా మార్కెట్లలో చూస్తే మాత్రము ఇటు పువ్వుల అమ్మకాలు కూడా జోరు అందుకుంటున్నాయనే చెప్పాలి. అయితే ఒకసారి మనం విజువల్స్లో చూసినప్పటికీ కూడా ఇక్కడ మార్కెట్లలో చూసుకోవచ్చు రకరకాల పువ్వులతోని మాత్రము ఇక్కడ పువ్వులు అయితే జోరు అందుకుంటున్నాయి. దాంతోపాటు చూస్తే కూడా ఈసారి మాత్రం మనకు దివాళీ పండుగ సందడి, ఇళ్లలో డెకరేషన్లు, పువ్వులతోని డెకరేషన్లు చాలా మంది చేసుకుంటూ ఉంటారు కాబట్టి చాలా వరకు మాత్రం మనకు మార్కెట్లలో ఎక్కువగా పువ్వులే కనిపిస్తూ ఉంటాయి. అలాంటిది మనకు మార్కెట్లో చూస్తే కూడా ఇప్పటికే అయితే ఇక్కడ నగరంలో ఎక్కడ చూసినప్పటికీ కూడా ఇక దివాళీ సందడి అయితే మొదలైందని చెప్పాలి. ఎక్కడ చూసినప్పటికీ కూడా రోడ్లపైన మాత్రము పువ్వుల అమ్మకాలే మనకు ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయి. అయితే ఇప్పుడు ఈసారి కూడా చూసినప్పటికీ అయితే పువ్వుల రేట్లు అసలు ఎట్లా ఉన్నాయి అంటే గత సంవత్సరంతో ఈ సంవత్సరంకి పోలిస్తే అయితే ఇటు పూల రేట్లు ఏ విధంగా ఉన్నాయో ఒకసారి తెలుసుకుందాము. రేట్స్ ఎలా ఉన్నాయి పువ్వు లాస్ట్ ఇయర్తో కంపేర్ చేస్తే కొంచెం రేట్స్ ఎక్కువనే ఉన్నాయండి. సో ఎట్లుందండి మొత్తం ఓవరాల్గా మనకు హైదరాబాద్ చూస్తే దివాళీ సందడి మొదలైంది కదా, ఇట్లా మొదలైంది దివాళీ సందడి మొదలైంది. పువ్వులు ఎక్కువ ఉన్నాయి కదా, మరి బార్గెన్ చేయడం కానీ చేస్తాం కదా కంపల్సరీగా. ఏదైనా బార్గెన్ అయితే కంపల్సరీ 10-20 రూపీస్ అటు ఇటు అంతే. ఆల్మోస్ట్ ఆల్ లాస్ట్ ఇయర్ ఈ ఇయర్ మొత్తం ఒకటే సేమ్. సో లాస్ట్ ఇయర్తో కంపేర్ చేస్తే అయితే ఈ ఇయర్ కూడా ఒక 10 రూపాయల నుంచి 20 రూపాయలు పెరిగినట్టు కూడా ఇటు మనకైతే కస్టమర్స్ అయితే తెలుపుతూ ఉన్నారు. అయితే లాస్ట్ ఇయర్ దివాళీ పండుగకి ఇప్పటికీ చూసుకుంటే మాత్రము చాలా వరకు పూలతో పాటు అన్ని కూడా రేట్లు అయితే కొండెక్కుతున్నాయనే చెప్పాలి. అయినప్పటికీ కూడా ఇది ట్రెడిషనల్ ఫెస్టివల్ కాబట్టి చాలామంది ఇంట్లలో పువ్వులతోని పూజలు చేయడం కానీ ఇళ్లతోని పూలతో డెకరేషన్ చేస్తారు కాబట్టి తప్పనిసరిగా అయితే పువ్వులు కొంటూ ఉంటారు. అందుకే లాస్ట్ ఇయర్తో ఇప్పటికి చూస్తే పూల రేట్స్ ఎలా ఉన్నాయి మార్కెట్లో? తక్కువ ఉన్నాయి, పర్వాలేదు, బాగానే ఉంది. 15 రూపాయలు ఇప్పుడు ఇచ్చున్నారు. లాస్ట్ టైం దసరాకు 30 రూపాయలు తీసుకున్నాను, ఇప్పుడు 15 రూపాయలు ఉంది. 10-15 అట్లున్నాయి. సో ఇక్కడ చూస్తే ఇప్పుడు మనకు కిలో బంతి పువ్వులు మాత్రం ఈసారి మార్కెట్లో 120 రూపాయలకి కూడా అమ్ముతున్నట్లయితే తెలుస్తూ ఉంది. అంటే పండుగల సీజన్ వచ్చిందంటే చాలు ఇక పూల రేట్లు కూడా ఎక్కువగా పెరుగుతూ ఉంటాయి. అయినప్పటికీ కూడా తప్పనిసరిగా ఒక సాంప్రదాయంగా ఇంట్లో పెడతారు కాబట్టి తప్పనిసరిగా మాత్రం ఇటు పువ్వులు అయితే కొంటూ ఉంటారు. ఇక దీపావళి పండుగ వచ్చిందంటే చాలు ప్రతి ఇంట్లో మనకు రాత్రి వేళల్లో పువ్వులతోనే డెకరేషన్లు చేసుకుంటూ సందడిగా అయితే ఇప్పటికైతే మార్కెట్లన్నీ కూడా మనకు ఇక్కడ సందడిగా కనిపిస్తున్నాయి అనే చెప్పాలి. దాంతోపాటు చూసుకుంటే కూడా ఓవరాల్గా మార్కెట్ మొత్తం చూసినప్పటికీ కూడా మనకు మొత్తం మార్కెట్లంతా సందడి నెలకొందనే చెప్పాలి. అయితే దీపావళి పండుగ వచ్చిందంటే చాలు ఇక నెల రోజుల ముందు నుంచే ఇల్లు శుభ్రం చేసుకొని పూజలు చేసుకోవడానికి అంత సిద్ధం చేసుకుంటూ ఉంటారు. అలాంటిది దీపావళి పర్వదినం సందర్భంగా మాత్రము ఈరోజు ఇళ్లలో అందరూ ఇటు బొమ్మల కొలువు పెట్టుకోవడము, దాంట్లో ఎక్కువగా పువ్వులతోని ఇళ్లని డెకరేషన్ చేసుకోవడము, అయితే గుమ్మల దగ్గర కూడా ఎక్కువ మంది ఇళ్లని డెకరేషన్ చేసుకుంటూ ఉంటారు. అయితే ఇప్పుడు చూసుకుంటే మనకు కుల్లా పూలతో పాటు పూలదండలు అల్లి కూడా మనకు కుర్చీ కూడా వస్తూ ఉన్నాయి. అయితే ఈసారి మాత్రం కొంచెం రేట్లు అయితే పెరిగినట్టు కూడా మనకైతే తెలుస్తూ ఉంది. ఇక దీపావళి పండుగ వచ్చిందంటే చాలు ప్రతి వాడలోనూ ప్రతి మార్కెట్లో మాత్రం మనకి ఎక్కడ చూసినప్పటికీ కూడా ఇదే సందడి అయితే కనిపిస్తూ ఉంటుంది. అయితే ఇప్పటికీ కూడా చూసుకున్నప్పటికీ అయితే ఈరోజు ఉదయం నుంచి కూడా అన్ని మార్కెట్లలో కూడా ఇటు సందడి కూడా నెలకొంటుందనే చెప్పాలి. వీడియో సుధాకర్తో సుప్రియ, న్యూస్, హైదరాబాద్.